హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సాటర్డే. ఇది మినీ బ్లాగ్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనేసి నేనైతే ఈరోజు పూజ చేసేటప్పుడు కోరుకుంటాను. అసలు ఇంటికి వెళ్ళి 8 days అంటే 1 week అయింది. అస్సలు అనుకోలేను ఇంత తొందరగా 8 days అయిపోతుందని. రాగానే పొద్దున్నే తొందరగా లేచిన, నెక్స్ట్ డే తొందరగా లేచి ఇల్లు క్లీన్ చేసి నేను మంచిగా తొందరగా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోతున్నా. ఇంట్లో పూజ చేయాలి, ఎందుకంటే మొత్తం నడుస్తుంటే కూడా మొత్తం కింద దుమ్ము అసలు బండలన్నీ అంత మొత్తం క్లీన్ చేసుకున్న, గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడైతే రెడీ అయిపోయి బయట కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసిన. ఇక్కడ నేను ముగ్గు వేసేకి షాప్కి వెళ్దామని నేను నా కొడుకు అయితే రెడీ అయ్యి పువ్వులు కూడా తీసుకున్నాం. బయటికి వెళ్ళి కొంచెం కిరాణా సరుకులు కూడా తీసుకోవాల్సి ఉంటే తీసుకున్నాను. తీసుకొని రాగానే పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే స్వీట్ నైవేద్యం పెట్టాలి కదా దేవునికి. సేమియా చేద్దామని అయితే అనుకున్నాను ఇక్కడ. అందుకోసం పాలైతే ఇక్కడ వేడి చేస్తున్నాను. తర్వాత సేమియా ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసేయండి. కొంచెం ఆయిల్ వేసేసాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే మనం సేమియాలో వేసుకునేది మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఉంటాయి, అవి వేసుకోండి. అది కూడా సేమియా కొంచెం కలర్ చేంజ్ అయినాక పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. కొంచెం షుగర్, మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఇక్కడైతే నేను ఫొటోస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ సేమియా అయితేనే ఉంది. తొందరగా అవుతుంది కదా, మా ఆయన లేసి మళ్ళీ డ్యూటీకి వెళ్తా అంటాడు అనేసి నేనైతే ఇక్కడ తొందర పూజ చేస్తున్నాను అనమాట. కానీ ఇక్కడ వీడియో మీకు స్పీడ్ కనిపిస్తాం, కొంచెం లేట్ అయిందనమాట నాకు. అయితే మా ఆయన తిరుపతి వెళ్ళిండనమాట. తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకొచ్చిండు, దేవుని దగ్గర పెట్టిన. ఇక్కడ నేను సేమియా కూడా నైవేద్యం చేసిన కదా, అది కూడా పెట్టేసి దీపం పెట్టేసినాము. సేమియా ఇక్కడ టేస్ట్ చేద్దామని తీసుకుంటే నా కొడుకు వెయిటింగ్. సేమియా టేస్ట్ అయితే బాగా కుదిరింది.